హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇన్స్టా ప్లస్ గ్లో ఎఫెక్ట్ లిరిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో మీకు నచ్చిందో లేదా కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటో ఉంటుంది కదా, ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది జూమ్ చేస్తే మనకి ఈ విధంగా పగులుతూ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా పగలకుంటే ఏం చేయాలని చెప్తాను చూడండి. మనకు ఫోటో అయితే ఫుల్ క్వాలిటీలో కావాలి కాబట్టి కింద ఎవరి సింబల్ మీరు ట్యాప్ చేసుకోండి. రిమినీ యాప్ అయితే ఉంటుంది, ఒక రిమినీ యాప్కి ఓకే చేయండి. సో మీకు ఈ యాప్లో ఏంటంటే మనకు ఫోటోని మంచి హెచ్డీలో అయితే క్వాలిటీగా అయితే చేసిస్తుంది. సో యాప్ లేకపోతే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో డిఎన్ఏ మోడ్ ఆన్ చేసుకున్నా సరిపోద్ది. ఓకేనా? సో యాప్ లేకపోతే కామెంట్ చేయండి, మీకైతే పంపిస్తాను. వితౌట్ యాడ్స్ తోటి వస్తుంది. ఓకే, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనకు టైం తీసుకున్న తర్వాత మనకు చూడండి, మనకు ఫోటో అనేది మంచి క్వాలిటీగా అయితే చేస్తుంది. చూడండి, మనకు నార్మల్ ఫోటోకి మనకి ఎడిటింగ్ చేసిన ఫోటోకి చాలా అయితే డిఫరెంట్ అవుతుంది. ఓకే, పైన సింపుల్గా డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సేవ్ ఉంటుంది. సో ఇక్కడ సేవ్ మీరు ట్యాప్ చేసుకుని మనకు 2-4-5 సెకండ్స్ లోపు మనకు ఈ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది మన మొబైల్కి. ఓకేనా? డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లిరిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో అని చెప్తాను. మనం డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ యూజర్ అయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, పైన డన్ మీ ట్యాప్ చేసుకుని మనకు ఫోటో అయితే గ్యాలరీకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ మొబైల్న ఇన్స్టా యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి, ఇక్కడ న్యూ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫోటో అయితే ఇస్తాను. ఓకే, కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ నేచర్ ఫోటో ఉంది కదా, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు కన్వర్స్ ఉంటుంది. కన్వర్స్ మీరు ట్యాప్ చేసుకొని ఈ ఫోటోని జూమ్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్ యూజ్ చేసి. ఓకే, ఇక్కడ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని మీరు ఎన్ని సెకండ్స్కి అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్కి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి ఈ యొక్క ఫోటోని. ఇక్కడ సింపుల్గా పిఎఫ్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో మనం ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉన్నది కదా రిమీన్లో, ఆ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి కట్అవుట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ కట్అవుట్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ పిఐపి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఇంకోటి అయితే ఫోటో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి, పైన పెట్టేయండి ఫస్ట్. ఓకే, పైన పెట్టేశారు కదా, దీన్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డార్క్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు చూడండి 1 3 4 5. ఓకేనా? సో ఈ ఆప్షన్కి ఓకే చేయండి. ఓకే, మళ్ళీ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ మాస్క్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఈ విధంగా కిందికి తీసుకొచ్చి ఓకే ఈ విధంగా ఫేడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి, ఇక్కడ కాపీ చేసుకొని ఇంకోటి తీసుకొచ్చి దీన్ని రొటేషన్ చేయండి. రొటేట్ చేసి ఈ విధంగా అయితే పెట్టేయండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పిఐపి మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ఇమేజ్. ఓకే, ఈ బ్లాక్ ఇమేజ్ ఈ విధంగా యాడ్ చేసుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చేశారు కదా. ఇప్పుడు చేయాల్సింది చాలా సింపుల్. ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో మీకు సాంగ్ అయితే ఇస్తాను, సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సాంగ్ అయితే వినండి. ఫస్ట్ లిరిక్స్ ఏమైనా వచ్చింది, నిన్ను రానిలాగా. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నిన్ను, ఓకే, మీకు ఫాంట్ డిస్క్రిప్షన్ ఇస్తాను, యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ యొక్క నిన్ను అనేది ఫస్ట్ లిరిక్స్ కాబట్టి నేను నిన్ను అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క
టెక్స్ట్ వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. యానిమేషన్ వచ్చేసి మీరు సో ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, థర్డ్ ఆప్షన్ని. ఓకే, లేదా ఫోర్త్ అయినా మంచిది. ఓకే, మీకు నచ్చిన యానిమేషన్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కలర్ ఉంటుంది, కలర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను వైట్ కలర్ సెలెక్ట్ అనేది చేశాను. సో ఇక్కడ మీకు ఇంకోటి ఉంటుంది, ఇక్కడ గ్లో అని ఉన్నది చూడండి. ఓకేనా, గ్లో మీ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, గ్లో మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మన సెకండ్ ఏ ఉంటుంది, దీనికి యాడ్ చేసుకొని ఇదైతే ఫుల్గా పెట్టేయండి. ఓకేనా, ఫుల్గా పెట్టేశారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కలర్ ఉంటుంది. ఓకేనా, ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను యాడ్ చేసిన కలర్ ఈ కలర్. ఓకేనా, సో మీకు ఈ కలర్ నచ్చితే యాడ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నిన్ను రానిలాగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది, స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకోండి. సో సెకండ్ లిరిక్స్ ఏమొస్తుందో వినండి ఒకసారి. రానిలాగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జూమ్ చేసుకోండి కొంచెం. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకొని ఇప్పుడు సెకండ్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ మొత్తం ఎరేజ్ చేసేసి రానిలాగా అని టైప్ చేయండి. ఓకేనా, నిన్ను రానిలాగా. ఓకే, ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఓకే, మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసేయండి. ఓకే, ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నిన్ను రానిలాగా చూసుకుంటలే. ఓకే, చూసుకుంటలే. ఓకే, మీకు టైప్ చేయడం కష్టంగా అనిపిస్తే గూగుల్కి వెళ్ళేసి మీ యొక్క టైటిల్ మూవీ ఈ సాంగ్ టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ గూగుల్లో టైప్ చేస్తే మనకు లిరికల్ వీడియో అయితే వస్తుంది. అక్కడి నుంచి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ అది చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోకల. ఇప్పుడు స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మీరైతే వెళ్ళిపోకల. ఓకే, పర్ఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఓకేనా, వెళ్ళిపోకల. ఓకే, సో ఈ విధంగా మనం వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. మనకు వీడియో బాగా లెంత్ అయితే అవుతుంది కాబట్టి నేను వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు పైన సేవ్ మీ ట్యాప్ చేసుకుని వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.